కార్తీక మాసంలో నేను చేసిన మంచి పని అనుకుంటే మొదటి పని అని నాకు అనిపించిందండి. మా ఇంటి దగ్గర ఉన్న గుడిని నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు శుభ్రం చేయలేదు. పిన్ని గారు శుభ్రం చేస్తుంటే నేను కూడా వెళ్ళి సాయం చేశానండి. మొత్తం అన్ని గదంతా శుభ్రంగా, దేవుడి మందిరం అంతా శుభ్రంగా చేసండి నీట్గా చేసి పెట్టాను. తర్వాత పిన్ని గారు దేవుడి సామాన్లన్నీ తోవేసి పక్కన పెట్టారు. నేనే వెళ్ళి వాకలంతా కడిగేసండి. మొత్తం అన్ని ముగ్గులు పెట్టి అన్ని పసుపు కుంకుమ అన్ని వేశానండి. చాలా బాగా వచ్చిందండి. ఒక దీపం వెలిగిస్తే చాలండి, ఆయనకి 1,000,000 దీపాలు వెలిగించినంత పుణ్యం అంట. ఈ రోజు ఏకాదశి అండి. అదొకటి మా ఇంటి దగ్గర, మా గుడి దగ్గర పెట్టడం నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. ఆడవాళ్ళందరూ కూడా పాల్గొని చాలా బాగా చేశారండి. మనకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా దేవుడికి చెప్పుకుంటే చాలండి, ఏం అక్కర్లేదు. ఎవరికైనా చెప్పుకున్నా మన కోరికలు నెరవేవు, ఏమి అవ్వవు. కాబట్టి అండి, మీకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇలాంటి దీపోత్సవాల్లో పాల్గొని ఆ దీపాలు చూస్తే మీ కోరికలన్నీ నెరవేరుతాయని నా మనసుకు అనిపించిన మంచి మాట అండి ఇది. అందరూ చెబుతున్నారు కూడా. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పారంటే అది దీంట్లో ఏదో ఉంటుందండి, లేకుండా ఉండదు. ఈ దీపోత్సవంలో పాల్గొన్న అందరికీ ఆనందం